హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఇవాళ చేపల ఫ్రై ఈజీగా చాలా తక్కువ టైంలో తక్కువ ఆయిల్తో అన్ని ఇంట్లోనే ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా చేప ముక్కలకి ఉప్పు నిమ్మరసం పెట్టి వాష్ చేసుకుంటే నీసు వాసన రాకుండా ఉంటాయి. చేప ముక్కల్లో హాఫ్ స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉప్పు కారం ముక్కలు పట్టేలా బాగా కలుపుకోవాలి. చేప చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతుంది. ఇవన్నీ బాగా కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇందులో ఎలాంటి మసాలాలు అవసరం లేదు. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటి ఇందులో కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే మంచిగా కుక్ అవుతాయి. ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత చేప ముక్కలు టర్న్ చేసుకుని రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు చేప ముక్కలన్నిటిని బాగా రెండు సైడ్లు ఫ్రై చేసుకుని ఐ ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం క్రంచీగా వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఇందులో చాలా తక్కువ ఆయిల్ వాడడం, అలాగే ఎలాంటి మసాలాలు వాడలేదు కాబట్టి చాలా అంటే చాలా బాగుంటాయి చేప ముక్కలు. పిల్లలకి చేప తినాలంటే చాలా పేచీ పెడతారు. ఇలా ఫ్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఈ చేపల ఫ్రై చారులోకి కానీ, రసంలోకి కానీ, సాంబార్లోకి కానీ, సైడ్ డిష్ కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్ చెప్పించండి. అలాగే మీరు కూడా మీకు ఇంకా ఏ వంటకాలు కావాలో నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. చూసారా, చాలా తక్కువ టైంలో తక్కువ ఆయిల్తో ఫ్రై చేసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మా ఇంటి రుచులు. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.